అయ్యప్ప స్వామి వారికి దీక్ష తీసుకున్న స్వాములు స్త్రీలు చేసిన వంట తినవచ్చా? అయ్యప్ప స్వామి వారికి దీక్షలో ఉన్న స్వాములు స్త్రీలు వండిన వంట తినవచ్చు. అయితే కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఈ విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా దీక్షా సమయంలో స్వామి ఉంటున్న ఇల్లు మొత్తం కూడా సాత్విక వాతావరణంలో ఉండాలి. ఇంట్లోని మహిళతో సహా కుటుంబ సభ్యులందరూ కూడా తాజా స్నానం ప్రతిరోజు ఉదయాన్నే చేయాలి. స్వామి చేసేదానికంటే ముందే స్నానం చేయాలి. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఆహారాన్ని తయారు చేయాలి. ఇక ఇంట్లోని మహిళలకు నెలసరి వచ్చినప్పుడు వారు వంటగదిలోకి రాకూడదు, వంట చేయకూడదు. ఈ సమయంలో దీక్షలో ఉన్న స్వామి స్వయంగా వంట చేసుకోవడం లేదా వేరే కుటుంబ సభ్యులు మహిళలు నెలసరి లేని వాళ్ళు ఇక్కడ వంట చేయడం అనేది మంచిది. ఆహారం పూర్తి కూడా శాకాహారంగానే ఉండాలి. వెల్లుల్లి ఉల్లిపాయ వాడకూడదు. వండిన ఆహారము శుభ్రంగా పవిత్రంగా ఉండాలి. ఈ రోజు వండిన ఆహారాన్ని మరలా రేపు వాళ్ళకి వడ్డించకూడదు. ఈ రోజు పచ్చడి ఉంది మిగిలిపోయింది, టమాటా పచ్చడి రోజు ఉంది మిగిలిపోయింది, రేపు వేయకూడదు స్వామికి. ఇది అపవిత్రం చేసినట్టు అవుతుంది. ఇక దీక్షలో ఉన్నప్పుడు బయట హోటల్లో లేదా పవిత్రమైనటువంటి ప్రదేశాలు కాకుండా వాటిల్లో మనము ఆహారం తినడం అనేది నిషిద్ధం. అంటే హోటళ్లలో పవిత్రలేని ప్రదేశాలలో ఇక్కడ ఆహారం అనేది నిషిద్ధం. అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాటు చేసే అన్నదానం పూజల్లో మాత్రం ప్రసాదాన్ని మనం తినాలి. ఇక ఎవరైతే అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు బఫే సిస్టంలో అస్సలుగా అన్నాన్ని తినకూడదు. స్వామి గుర్తుకు పెట్టుకోండి. ముఖ్యంగా బఫే సిస్టంలో మీరు అన్నం తింటున్నారు అంటే అవపోసన లేని భోజనం మీకు స్వామి వారికి నచ్చదు. ఎందుకంటే మీరు కింద కూర్చొని ఒక గ్లాసు దగ్గర పెట్టుకొని అవపోసన వేసుకొని తింటేనే అది పరిపూర్ణమైనటువంటి శుద్ధి భోజనంగా చెప్పబడుతూ ఉంటుంది. అంతేగాని సమయం సరిపోవట్లేదు, సమయకాలం దగ్గర తక్కువగా ఉందని చెప్పి బఫే సిస్టంలో మనం భోజనం చేసి బఫేలో తిన్నట్టయితే అది మనకి మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నం తింటున్నారు ఇంట్లో సరే, బయట అన్నదానాలు సరే, ఎక్కడ తింటున్నా సరే సాక్షాత్ మన దీక్షా పర్యంత కాలం పూర్తి బఫే సిస్టంలో మీరు అన్నం మాత్రం ఖచ్చితంగా తినకండి. తింటే దీనంత మహాపాపం ఇంకోటి లేదు. శరణమయ్యప్ప.